అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము. ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దామండి. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని. మీ పర్సన్ ఏమి 3 టైమ్స్ అనుకోండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఉన్న కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్కి? సో ప్రస్తుతానికి మీరైతే సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే కొంతమందికి సైలెంట్గా ఉండాల్సిన సిచ్యువేషన్. సో ఎందుకంటే పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు, మీ పర్సనే మీ కంట్రోల్లో లేరు, మీ పర్సనే మీకు దూరంగా ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్నారు, సపరేషన్లో ఉన్నారు. ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నా వాళ్ళు మీతో సరిగా ఉండట్లేదు. సో మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదు, మీరు దూరంగా ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు. కొంతమందికి కాంటాక్ట్లోనే లేరు, కొంతమందికి బ్లాక్లో పెట్టేశారు. సో చాలా రీజన్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఏంటంటే కొంతమందికి దారి లేదు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళటానికి. సో అందుకని మీరు సైలెంట్గా ఉన్నారు. కొంతమందికి దారి ఉన్నా, మాట్లాడే అవకాశం ఉన్నా సరే మీ పర్సన్ మీకు సరిగా రెస్పాండ్ అనేది అవ్వట్లేదు. సో దానివల్ల మీరేంటి, ఆ పర్సన్ ఇంకా చేసి ఆ పర్సన్ గురించి ఆ పర్సన్ని ఇలా అడిగి మాట్లాడి మీరేంటంటే ఇంకా ఆ బిహేవియర్ వల్ల మీకు విరక్తి అనేది వచ్చింది. సో ప్రజెంట్ మీరైతే సైలెంట్గా ఉన్నారనమాట. ఇంకా యాక్షన్ తీసుకోకుండా ప్రస్తుతానికైతే తనే వస్తాడు కానీ సిచ్యువేషన్స్ ఏమైనా మారొచ్చని కానీ అలా సైలెంట్గా అయితే మీరు ఉన్నారండి, చాలా సైలెంట్గా ఉన్నారు. కొంత బ్రేక్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఏం చేయను, కొంత టైం తీసుకొని మళ్ళీ చూడొచ్చు అనేది ఉన్నారు. కొంతమంది అయితే సైలెంట్గా అయితే ఉన్నారు. ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, వదిలేసి మిమ్మల్ని నమ్మద్రోహం చేశారు, మీ ట్రస్ట్ని నిలబెట్టుకోలేకపోయారు అనమాట. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేశారు, ఇక్కడ ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు. సో అందుకని మీరు ఇంకా సైలెంట్గా ఉన్నారనమాట, చేసేది ఏం లేక సైలెంట్గా ఉన్నారు. మీ పర్సన్ అయితే ఈ బంధాన్ని ఎండ్ చేసేసారు. ఇంకా మనం మాట్లాడుకోవద్దు, కలవద్దు అని కానీ, మీకు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, కొంతమందికి మాటలతో చెప్పకపోయినా వాళ్ళ బిహేవియర్తోనే చెప్తున్నారు. మీరు సరిగా ఉండకపోతే ఇక అదే కదా అర్థం. సో అట్లా చేస్తున్నారనమాట మీ పర్సన్. బట్ మీరేంటి, చాలా ఎమోషనల్గా ఉంటారు, ఏడుస్తారు, మీ పర్సన్ గురించి చాలా ఎదురు చూస్తున్నారు, ఈ రిలేషన్ ఇంకా గ్రోత్ కోసం చూస్తున్నారు. మీరేంటంటే మీ పర్సన్ని మీరు దేవుడిచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతారు. సో అట్లా మీరు ఏంటంటే డివైన్ బంధంగా మీరు ఫీల్ అవుతారు కాబట్టి మీ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. మీకైతే ఇక్కడ నమ్మి మోసపోయిన బాధ అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ని చాలా నమ్మి మోసపోయాను, ఈ పర్సన్ ఇలా చేస్తారని అనుకోలేదు అని చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో లేరు. సో మొత్తం మీరు కోల్పోయినట్టుగా, ఈ లైఫే పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఏంటంటే ఇంకా మీకు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలని, ఎందుకంటే మీ పర్సన్తో మీరు చాలా అంటే చాలా బాండింగ్ అనేది మీ ఇద్దరికి ఉందన్నమాట, చాలా క్లోజ్ బాండింగ్ ఉంది, చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. సో అందుకని మీరు ఇంకా ఎదురైతే చూస్తూ ఉన్నారు, ఈ రిలేషన్లో మేనిఫెస్ట్ చేస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి, అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటానే చివరికి హ్యాండ్ అయితే ఇచ్చారు, చివరికి మ్యారేజ్ చేసుకోకుండా మాట అయితే తప్పారు. మిమ్మల్ని అయితే వాళ్ళ సిచ్యువేషన్ గురించి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి మిమ్మల్ని అయితే సాక్రిఫైస్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడైతే ఏంటంటే మీరు స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్టక్ అయిపోయారనమాట, ఎలాంటి యాక్షన్ లేకుండా మిమ్మల్ని మధ్యలో మీ పర్సన్ అనేది వదిలేశారు. సో మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరైతే స్టక్ అయిపోయారండి, రిలేషన్లో ఆగిపోయారు. ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని దారి అయితే లేదు, ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. మీకైతే న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన అయితే ఉంది, మీ పర్సన్తో ఒకసారి మాట్లాడాలని అయితే ఉంది. సో ఏంటంటే మీ పర్సన్ బాగా ఈగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు అద్దుల్లో పెడతా ఉంటారు. ఏంటంటే వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు చేయమన్నప్పుడే కాల్ చేయడం, వాళ్ళు చేయమన్నప్పుడే మెసేజ్ చేయడం. సో ఇలాంటివి అనమాట. ఏదైనా సరే వాళ్ళకి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, వాళ్ళు చెప్పిందే అందరూ వినాలనేది ఉందన్నమాట మీ పర్సన్కి. సో అట్లా ఏంటంటే మీరు డైలమాలో ఉన్నారు. ఇక్కడ ఏం చేయాలనేది మీకు అర్థం కావట్లేదు, ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు, ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు. సో ఎందుకంటే ఈ రిలేషన్ ఎటు పోతుందో మీకు అర్థం కావట్లేదండి, డైలమాలో ఉన్నారు. సో ఇక్కడ మీ పర్సన్ నుంచి మీరు దూరం అయిపోతున్నప్పుడు మీకు చాలా బాధగా ఉందన్నమాట. ఇక్కడ మీకు కొంతమందికి మనీ ఇష్యూస్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఇక్కడైతే చాలా బాధ అయితే పడుతున్నారండి, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్తో ఒక ఛాన్స్ వస్తే బాగుండు, మళ్ళీ కలిస్తే బాగుండు ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. మీరేంటంటే మీ పర్సన్తో మీరు ఒక్కసారి మీరు ఈగో అనేది ఎప్పుడు చూపించలేదన్నమాట. మీరు ఎప్పుడు కూడా మీ ఈగోని తగ్గించుకొని, మీ పర్సన్ ముందు మీరు యాటిట్యూడ్ చూపించలేదు, ఈగో తగ్గించుకొని చాలా అంటే చాలా సాఫ్ట్గా, ప్రేమగా అయితే మీ పర్సన్తో మీరు ఉన్నారు. ఈ రిలేషన్లో చాలా ప్రేమ మీది, చాలా ట్రూ లవ్.
మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పర్సన్ ఎప్పుడైనా మీకు ఇలాంటి వ్యక్తి వద్దు అని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే చెప్పినా కానీ మీరు ఈ పర్సన్నే ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్సన్తోనే కంటిన్యూ చేస్తారు రిలేషన్. ఎందుకంటే ఈ పర్సన్ వదిలిపెట్టడం మీకు ఇష్టం లేదు. ఈ పర్సన్ మీద మీకు జెన్యూన్ లవ్ ఉంది. సో వెయిట్ అయితే చేస్తున్నారంటే మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్కి ఈగో అనేది చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారోనని. వాళ్ళు చూపించినా వాళ్ళు రిజెక్ట్ చేసినా మీరైతే ఎప్పుడు చూపించలేదు. ఎందుకంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారండి. మీరు చాలాసార్లు కాల్ మెసేజ్ చేస్తున్నారు, వేరే ఐడీల ద్వారా మెసేజ్ చేస్తున్నారు, వేరే ఐడీల ద్వారా కాల్ చేస్తున్నారు, వేరే నెంబర్స్ ద్వారా చేస్తున్నారు. అది చాలాసార్లు మీరు ప్రయత్నాలు అనేది చేస్తూనే ఉన్నారు ఈ పర్సన్కి. బట్ ఎన్ని చేసినా వాళ్ళ ఫ్రెండ్స్తో అడిగించినా ఎన్ని చేసినా ఈ పర్సన్ మాత్రం రిజెక్టే చేస్తున్నారు. ఎందుకో ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ అనేది చేస్తూ ఉన్నారండి. ఆ రిజెక్షన్ మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. మీకు ఈ పర్సన్ కాకుండా వేరే ఆప్షన్స్ అంటే వేరే ఏమన్నా వచ్చినా కూడా ప్రపోజల్స్ మీరు కూడా సాటిస్ఫైడ్ లేరు. ఎందుకంటే మీకు నచ్చట్లేదు. మీకు అవకాశాలు ఉన్నా కూడా మీ పర్సనే కావాలని మీకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లేకపోయేసరికి మీరు చాలా డల్గా ఉన్నారు. మీకు ఎన్ని ఉన్నా సరే మీ పర్సన్ లేని లోటు మీకు ఉంటుంది. మీ పర్సన్ ఏంటంటే కొన్ని ఆశలతో వెళ్ళిపోయారు. ఇక్కడైతే మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారు. మీకు ఆప్షన్స్ ఉన్నా కూడా మీరైతే మీ పర్సన్ని చూస్ చేసుకున్నారు. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే జరిగాయండి. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో గొడవలు అయితే జరిగాయి. మీకు మీ పర్సన్కి సపరేషన్కి ముందు హీట్ ఆర్గ్యుమెంట్ అనేది గొడవలు అయితే జరిగాయి. సో గొడవల వల్ల ఏంటంటే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలా లేదా అనే సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోయింది రిలేషన్. సో కొంతమంది డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారు, కోర్టు కేసుల వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ వైపు న్యాయం జరగాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం కొంతమంది డైవర్సీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టారండి. చాలా మాటలు అయితే అన్నారు వీళ్ళు మిమ్మల్ని. సో వాళ్ళకి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అయితే అవాయిడ్ చేశారు ఈ పర్సన్. సో మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఘోరంగా బాధ పెట్టారండి ఈ పర్సన్. మీరు ఎంత బాధపడతారో అని ఆలోచించకుండా అలాంటి కొన్ని మాటలు అయితే ఈ పర్సన్ మిమ్మల్ని వాడారు. అలాంటి మాటలు వాడి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఈ పర్సన్ అంటే మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అందుకే ఈ పర్సన్ కోసం మీరు ఇంతలా ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీ హ్యాపీనెస్ని దూరం చేశారు. మీకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చారో బట్ అంత బాధనిచ్చారు మీ పర్సన్. చాలా బాధనైతే ఇచ్చారు మీకు. అంతకుముందు హ్యాపీనెస్ ఇచ్చారు ఈ పర్సన్ మీకు. బట్ సడన్గా ఏంటంటే చాలా బాధనైతే ఈ పర్సన్ మీకు ఇచ్చారు. మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, మోసం చేశారు, మీతో అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ పెట్టారండి. అది కూడా వేరే పర్సన్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ అదర్ పర్సన్ వల్ల మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఒంటరి అయితే చేశారు. మీరైతే ప్రజెంట్ ఒక వ్యక్తి అయితే ఉన్నారు, ఒంటరిగా అయితే ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒంటరిని చేసేసారు. ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి రెమెడీస్ తీసుకోవడము, రీడింగ్స్ తీసుకోవడము, టారో రీడర్స్ దగ్గర రీడింగ్ తీసుకోవడము, సో అలాంటివి అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ గురించి మీ పర్సన్ యొక్క ఫ్రెండ్స్ కానీ వాళ్ళని కానీ మీ పర్సన్కి ఉన్న మ్యూచువల్ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఇక్కడ. సో ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ కనిపిస్తూ ఉందండి. మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తూ ఉంది. సో మీ పర్సన్తో ఏంటంటే మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారు. ఈ పర్సన్కి కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్ని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్ లేకపోతే ఉండలేనంతగా ఉన్నారు, ఏడ్చారు. ఈ పర్సన్ కోసమే బతుకుతున్నారు. ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారు. ఈ పర్సన్కి అవసరమైతే మనీ కూడా మీరు ఇచ్చారు. ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కనిపిస్తూ ఉంది. మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు, మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇద్దరు ఒకరికొకరికి ఇచ్చుకొని ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడైతే మనీ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా ఏడుస్తూ ఉంటారు మీ పర్సన్ మీ దగ్గర లేకపోతే. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. నో బిగినింగ్ జరగాలని ఉంది మీకు. మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే ఈ రిలేషన్ అనేది నిలబడట్లేదు. ఈ రిలేషన్లో బ్రేకప్ అనేది జరిగింది. సో ఇప్పుడు సెపరేషన్ అనేది వచ్చింది. మీకు మీ పర్సన్ దూరంగా అయితే ఉంటున్నారు. ఇప్పుడు మీరైతే ఎలోన్గా ఉన్నారండి. చాలా ఎలోన్గా కనిపిస్తూ ఉన్నారు మీరు ఇక్కడ. ఎందుకంటే మీకు హ్యాపీగా ఏది ఉన్నా సరే ఇక్కడ అంటే మీ వైపు మీకు మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలా మీకు జాబ్ కానీ ఇలా ఎన్నున్నా మీ పర్సన్ లేకపోవడమే మీకు ఎక్కువ ఎలోన్గా అనిపిస్తుంది. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. చాలా ఎలోన్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఒక పర్సన్ గురించి మనం అంతలా ఇది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా డిప్రెషన్ అయితే కనిపిస్తూ ఉంది. అసలు డిప్రెషన్లోకి అనేది వెళ్ళకండి. ఏదైనా వాళ్ళలాగే మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పర్సన్ నేను 3 టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఉంచుకోండి.
యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మీద? ఇక్కడ మీ పర్సన్ కూడా స్టక్ అయిపోయారండి. మిమ్మల్ని స్టక్ చేశారు, వాళ్ళు స్టక్ అయిపోయారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ లేకపోతే థర్డ్ పర్సన్ గురించి కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి కానీ స్టక్ అయితే అయ్యారండి. స్టక్ అయితే అయ్యారు. బట్ ఇక్కడ ఏంటంటే స్టక్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. వాళ్ళకి ఒక్కసారి మీకు కాల్ చేయాలనిపిస్తుంది, మీకు మెసేజ్ చేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే చేయలేకపోతున్నారు. మీరు ఒకవేళ వాళ్ళ కాంటాక్ట్ చేస్తారేమోనని చూస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు లిఫ్ట్ చేయరు, చేసినా సరిగా మాట్లాడరు. బట్ మీకు కాంటాక్ట్ అవ్వాలని వాళ్ళకి అనిపిస్తుంది. ఒక్కోసారి కాల్ కానీ మెసేజ్ కానీ చేద్దామా అనిపిస్తుంది. బట్ అనిపిస్తుంది కానీ ఏంటంటే వాళ్ళు మళ్ళీ సైలెంట్ అయిపోవడము అనుకుంటారు చేద్దామని. ఎందుకంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో మీరు గుర్తొచ్చినప్పుడు చేద్దామని అనుకుంటారు. బట్ ఏంటంటే మళ్ళీ సైలెంట్ అయిపోతారు. చెయ్యాలని ఉంటుంది బట్ సైలెంట్ అయిపోతారు. మళ్ళీ రావాలనిపిస్తుంది. వాళ్ళకి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే ఉంది వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ జెన్యూన్గానే ఉంది. బట్ రైట్ టైం కోసం చూస్తున్నారండి. టైం అంతా బాగుంటే వాళ్ళొకవేళ ఫ్యామిలీ అడ్డుపడుతుంటే ఫ్యామిలీని కన్విన్స్ చేసి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఆ సిచ్యువేషన్స్ అన్నీ అదుపులోకి తెచ్చుకొని మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారు. మీరు వాళ్ళకి చాలా స్పెషల్ అండి. మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది. ఇక్కడ కొన్ని కారణాలే తప్ప ఇంకోటి అయితే ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్లే మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా అయితే పెడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీరంటే ఇష్టమేనంటే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు జాబ్ పర్సన్ అయి ఉండొచ్చు, మనీ ఎర్న్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు చాలా అందంగా ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయ్యారండి. మీ పర్సన్కి మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఎవరైనా సరే కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ వల్లే కొద్దిగా గొడవలు అయ్యి మీకు మీ పర్సన్కి మధ్య సెపరేషన్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. స్టక్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఆగిపోయారు కావాలని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి రావాలని ఉంది కానీ వాళ్ళే ఆగిపోయారు. ఎందుకంటే వస్తే గొడవలు జరుగుతాయేమో, ఏమన్నా అవుతాయేమోనని. మీరంటే చాలా ఇష్టం. మీరు చాలా క్వీన్లా కనిపిస్తారు వాళ్ళకి. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఆగిపోయి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కూడా చాలా అంటే వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు. బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా వాళ్ళకున్న ఆ సిచ్యువేషన్స్తో వాళ్ళు ఫైట్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకి మీరు చాలా కనెక్ట్ అయిపోయారండి. కావాలనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ కూడా చూడండి సేమ్ కార్డ్ వచ్చింది. ఓకేనా? మీరు మీ పర్సన్ ఒకటే కదా. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం చేశారో మీరు ఆలోచిస్తున్నారు. మరి అదే కార్డ్ ఇక్కడ కూడా రావాలి కాబట్టే కదా మరి వచ్చింది. ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? స్టక్ అయిపోయారు. మీ పర్సన్ స్టక్లో పెట్టారు. ఇక్కడ మీ పర్సన్ మోసం చేశారని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? నేను మోసం చేశానని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎంత మిస్టేక్ చేశానని వాళ్ళకి తెలుసు. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే తేడా మీరు స్టక్ అయిపోయినట్టుగానే మీ పర్సన్ మిమ్మల్ని స్టక్లో పెట్టి వాళ్ళు స్టక్ అయిపోయారు. మీ పర్సన్ వర్క్లో మునిగిపోతున్నారండి. మనీ మైండెడ్ పర్సన్. చాలా మనీ బాగా సంపాదించే వ్యక్తి. మనీ మీద ఫోకస్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే మీ రిలేషన్లో కూడా వాళ్ళకి ఇంకా కంటిన్యూ అయితే చేయాలని ఉంది. ఎస్ అండి. అగైన్ మళ్ళీ వచ్చింది. ఇది ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్లే మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. సో ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో సిచ్యువేషన్స్ ఏమన్నా మారుతాయేమోనని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ అయితే చేస్తున్నారండి. వాళ్ళు సమ్ ఆఫీస్ వర్క్ అంటే ఏదైనా ప్రమోషన్ కోసం చూస్తున్నా, ట్రాన్స్ఫర్ కోసం చూస్తున్నా, ఏదైనా అప్లై చేస్తుంటారు కదా, జాబ్ పర్పస్ కెరీర్ గురించి ఏదైనా అప్లై చేస్తుంటే వాటి గురించి అయితే ఎదురు చూస్తున్నారండి. సమ్ మనీ కానీ ఏదైనా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో మీ గురించి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఏమైనా చేంజ్ ఏమన్నా వస్తుందా, ఏమైనా మారుతుందా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉంటే కనుక మీ హెల్పింగ్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీరంటే ఇష్టమే. బట్ థర్డ్ పర్సన్ మీ మధ్యలోకి వచ్చి గొడవలు పెట్టి మిమ్మల్ని మీ పర్సన్ని విడదీశారు. సో ఇక్కడ టీచర్స్ కనిపిస్తూ ఉన్నారు, మీరు కానీ మీ పర్సన్ కానీ. సో మీ పర్సన్కి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదండి. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలని అయితే ఉంది. బట్ కొంత టైం పడుతుందండి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే. బట్ ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకుంటారండి. యాక్షన్ తీసుకుంటారు. బట్ కొంత టైం అనేది పడుతుంది. ఈ పర్సన్కి యాక్షన్ అయితే తీసుకోవాలని ఉంది.
మీ పైన ప్రేమ ఉంది, యాక్షన్ తీసుకోవాలని ఉంది, యాక్షన్ తీసుకుంటారు. బట్ కొంత టైం అనేది పడుతుంది. ఏంటంటే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. ఓకేనా? సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. లైక్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? కామెంట్లో 111 అని కామెంట్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? క్లెయిమ్ దిస్ స్ట్రాంగ్లీ, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని పెట్టండి. ఓకేనా? క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.